హాయ్ ఫ్రెండ్స్! సండే అంటే ఫన్ డే అనమాట. అంటే మనకు కాదు. ఎటు మన హౌస్ వైఫ్స్‌కి సండే అన్నా ఒకటే, మండే అన్నా ఒకటే, ఏ డే అన్నా మన పనులు మనకు తప్పవు. మన కుకింగ్ మనకు తప్పదనమాట. బట్ కిడ్స్‌కైతే అలా కాదు కదా! సో, వాళ్ళకి సండే అన్నా ఫన్ ఉండాలి కాబట్టి, వాళ్ళ ఫన్ టైమ్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి. అంటే ఏం లేదండి, వీక్ మొత్తం కిడ్స్‌ని చదువని, అదర్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆ క్లాసు, ఈ క్లాస్ అని చెప్పి తిప్పుతా ఉంటాం వీక్ అంతా. సో, ఒక సండేనే వాళ్ళకి రెస్ట్ ఉంటది. ఆ సండే కూడా వాళ్ళని ఆ 4 గోడల మధ్యలో పెట్టి బంధించి ఉంచకూడదని చెప్పేసి సరదాగా అలాగైతే ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి మాకు ఇంటికి నియర్ బై ఒకటుంది ప్లేస్. సో, ఇక్కడేంటంటే స్లైడర్స్ అని, సీసా అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయన్నమాట కిడ్స్ ఎంజాయ్ చేయడానికి. అండ్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఇసుకలో కాళ్ళు పెట్టకూడదు, చేతులు పెట్టకూడదని రిస్ట్రిక్షన్స్ పెడతారు కొంతమంది. బట్ నన్నడిగితే గనక ఆ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా ఇలా తీసుకొచ్చి ఫ్రీగా వదిలేస్తే వాళ్ళకి నచ్చినట్టు ఆడతారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫిజికల్‌గా కూడా పిల్లలు స్ట్రాంగ్ అవుతారు ఈ గేమ్స్ వల్ల. మనం చిన్నప్పుడు అలా చేసొచ్చినోళ్ళమే. ఇప్పుడేంటంటే సిటీస్‌లో ఉన్న వాళ్ళకేంటంటే ఆప్షన్ లేదు. సో, నేనైతే ఇలా తీసుకొచ్చి వదిలేసాను. మా వోళ్ళైతే ఫుల్లు బీభత్సంగా ఆడేశారు. చూసి నాకు నీరసం రావాలి తప్ప, వాళ్ళకి మాత్రం ఆడి ఆడి అలుపు రాదు, నీరసం రాదనమాట. సో, అలా ఈవినింగ్ వరకు ఇంకా అక్కడే స్పెండ్ చేశాము. సో, ఆల్మోస్ట్ 7:30 ఆ టైం వరకు ఉన్నామనమాట 5కి వెళ్ళి. సో, ఇంకా ఆఫ్టర్ దట్ బయటకొచ్చిన తర్వాత పిల్లలు తెలుసు కదా! టైర్డ్ అయిపోయామంటారు, వాటర్ అంటారు, ఇంకా ఐస్ క్రీమ్ కనపడితే అసలు వదలరు. సో, బయటికి రాగానే ఐస్ క్రీమ్ కనపడింది. సరదాగా ఐస్ క్రీమ్ ఇప్పించేసాను, తిన్నారు. ఇంక సైలెంట్‌గా ఇంటికొచ్చేసామనమాట. సో, వాళ్ళకి ఈ సండే ఇంట్లో బోర్ కొట్టకుండా ఇలా అయితే ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చామనమాట. వాడు చూడండి అసలు భయం లేకుండా ఎంత ఇదిగా ఊగుతున్నారో పిల్లలు. అమ్మో! ఇప్పుడు పిల్లలకైతే ఎవరు చెప్పలేమండి బాబు. మీరు కూడా మీ పిల్లలకి ఫన్ ఇవ్వండి. బాయ్ బాయ్.